మాట్లాడే ముందు మన ప్రొఫెసర్ శంకర్ గారు సిటీ కాలేజ్ నుంచి మాట్లాడతారు. దాడులను ఖండించడానికి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి గొప్ప గొప్ప బంజారా నాయకుల చరిత్ర కలిగినటువంటి గొప్ప గొప్ప మేధావులందరూ ఈ సంఘటన ఇక్కడ నిలబడడానికి వారందరికీ కూడా మనం అందరం కూడా ఒకసారి వాళ్ళకి సంఘీభావం వాళ్ళకు అండగా నిలబడడానికి సంసిద్ధం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దౌర్భాగ్యం ఏంటంటే ఫస్ట్ నుంచే మన మీద కొంత మనమేమో ఇంద్రమ్మని ఫార్మా భూముల సంబంధించి వాస్తవాలు తెలుసుకోవడం కోసమని గిరిజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని ఏర్పాటు చేయడం కోసమని ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఆ కార్యక్రమంలో గిరిజన సంఘాలతో పాటు పౌర హక్కుల సంఘం నాయకులను కూడా మేము ఆహ్వానించుకున్నాం. వారి సమక్షంలో నిజ నిర్ధారణ కమిటీని వేసుకున్నాం. ఈ సమావేశంలో ప్రధానంగా ఒక 4-5 ప్రధానమైనటువంటి తీర్మానాలను ప్రభుత్వం ముందు సమాజం ముందు పెట్టదలుచుకున్నాం. ముఖ్యంగా అందులో ఫార్మాకు సంబంధించి ముచ్చర్లలో ఇప్పటికే 12-13 వేల ఎకరాలు ఉండంగా అక్కడ ఫార్మా కంపెనీ ఒక్కడి కూడా పెట్టకుండా అక్కడేదో కంప్లీట్ అయిపోయి ఇంకెక్కువ పొర్లిపోతున్నట్టు భూములు మొత్తం ఇక అక్కడ లేవన్నట్టు తీసుకుపోయి కొడంగల్లో గిరిజన రైతుల గుండెల మీద బాతడానికి ఆ ఫార్మా కంపెనీలు పేరు మీద భూములను లాక్కోవడానికి భయభ్రాంతులకు గురి చేసి ఆ భూములను తీసుకోవడానికి ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. తక్షణమే మా వాళ్ళ మీద పెట్టినటువంటి కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలి. ప్రభుత్వం అరెస్ట్ చేయాలని బెదిరింపులకు చేస్తున్నటువంటి వాళ్ళను వెంటనే వెనక తీసుకోవాలని సందర్భంగా మేము తీసుకొచ్చి నిన్ను కుర్చీలో కూర్చోబెట్టింది దీనికోసమేనా? మరి మా పరిస్థితి ఏంటి? మా గిరిజనులను అమాయకులను ఇవాళ నీ పార్టీ కార్యకర్తలు ఉంటే తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ నుంచి మర్యాదగా వాళ్ళకి ఇంటికి పంపించినావు. మరి అమాయక గిరిజనుల మీద కేసులు ఎందుకు పెడుతున్నావు? అంటే నీ ఉద్దేశం ఖచ్చితంగా భయభ్రాంతులకు గురి చేసి భూములను లాక్కోవాలని మాత్రమే కనబడతా ఉన్నది. ఆ భూములు అక్కడనే ఎందుకు పెట్టాలనుకుంటావు? మంచిగా కండగల భూమి, వ్యవసాయం సంబంధించిన భూమి, పంట భూమి, ఆ భూమిలో ఏదైతే సెక్షన్ 10 ప్రకారం అగ్రికల్చర్ భూమిని తీసుకోవద్దని యాక్ట్ చెప్తున్నా ఎందుకు అగ్రికల్చర్ భూమిని తీసుకోవాలని చూస్తున్నావు? ఎందుకు ఫార్మా కంపెనీల పేరు మీద ఇప్పటికే 12-13 వేల ఎకరాల భూములను ఎందుకు అక్కడ ఫార్మా సిటీని నువ్వు ఎందుకు ఒక్క ఫార్మా కంపెనీ పెట్టట్లేదు? ఎందుకు నువ్వు ప్రభుత్వం లాగా వివరించకుండా ప్రభుత్వం ప్రజల కోసం కాకుండా ఏదైతే కార్పొరేట్ శక్తులకు ప్రభుత్వ భూములకు కాకుండా ప్రైవేట్ భూములకు మధ్యవర్తిత్వం చేయడానికి ఒక మధ్యవర్తిత్వం చేసే రియల్ ఎస్టేట్ వ్యాపారికి మధ్యవర్తిత్వం చేసే విధంగా ప్రభుత్వం ఎందుకు వ్యవహరిస్తూ ఉందని ఈ సందర్భంగా ప్రశ్నించదలుచుకున్నాం. ఇది మంచి పద్ధతి కాదు. అమాయకుల గిరిజనుల నోరు కొట్టాలని, అమాయకుల గిరిజనుల జోలికి ఏ రకంగా తీసుకొని భయపెట్టి మీరు భూములు లాక్కోవాలని చూస్తే ఇవన్నీ మీరు అనుకుంటున్నారు ఇవాళ మీరు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని భయపెట్టించి మేమేదో ధైర్యంగా మేము మునగాలాగా పెద్ద ఘనకార్యం చేసినట్టుగా మీరు భావిస్తున్నారు. ఫార్మా కోసం భూములు మీరు లబడోల దగ్గర నుంచి గుంజుకుంటున్నారు. కానీ ఇది మేము కడుపులో పెట్టుకుంటాం. టైం వచ్చినప్పుడు, సమయం వచ్చినప్పుడు అది ఖచ్చితంగా ప్రస్ఫుటం అవుతుంది. రాసి పెట్టుకోండి. మీరు ప్రభుత్వంలో ఉన్న ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో ఉన్న లబడోలకే కాదు, ఈ రాష్ట్రంలో ఉండబడిన ప్రతి నియోజకవర్గంలో ఉన్న లబడోలు ఆలోచిస్తున్నారు. అందుకనే మేము పిలుపునిస్తున్నాం. రేపటి నుంచి అన్ని జిల్లాల్లో అన్ని గిరిజన సంఘాలు ఎక్కడికక్కడ కొడంగల్ భూములకు సంబంధించిన చర్చలను రౌండ్ టేబుల్ సమావేశాల ద్వారా చర్చలు జరిపించి ఈ కుట్రలను బహిర్గతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వాళ్ళకి పిలుపునిస్తా ఉన్నాం. మంచి మర్యాదగా ప్రభుత్వానికి ఇప్పటికైనా వద్దు, జిజ్జుకు పోకండి, మీరు సంప్రదింపులు జరపండి. ఒక శాంతియుత వాతావరణంలో మేము ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వేసుకుంటున్నాం. మీరు నిజంగా అక్కడ ప్రజలను కలుసుకునే అవకాశం మాకు అవంతరాలు ఇవ్వకుండా లేకుండా చేయగలిగితే ధర్మంగా చేసినట్టు, న్యాయం గెలిచినట్టు అవుతుంది. కానీ మమ్మల్ని అడ్డుకోవాలని చూస్తే ఖచ్చితంగా మీకు చేస్తున్నది తప్పు పనని మీరు నిర్ధారించుకున్నట్టు అవుతుంది. ఇది సవాల్ చేస్తూ సోమవారం రోజు నాడు మేము ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ కూర్చుంటాం. మంగళవారం బుధవారమా చలో కొడంగల్ ప్రాంతానికి మేము కార్యక్రమాన్ని తీసుకుంటాం. ధన్యవాదాలు. అర్ధరాత్రి పూట దండల మీద దాడి చేయడం నిజంగా ఇది ప్రజాస్వామ్య వ్యతిరేకమైన చర్య. ఇటువంటి చర్యలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేపట్టద్దు. ఇప్పటికైనా ఏవైతే నమోదు చేసిన కేసులు ఉన్నాయో వాటిని వెంటనే విత్డ్రా చేసుకొని అక్కడ బతుకుతున్న గిరిజనుల జీవితాల్లో ఆందోళన లేకుండా చూడాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఉంది. మీరు నిజంగా
ఫార్మా భూమ్స్కి ల్యాండ్ కావాలంటే ఏదైతే చట్టబద్ధ ప్రక్రియలు ఉంటాయో ఆ ప్రక్రియలో మీరు ముందుకు సాగితే బాగుంటుంది.